హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 అనే యుద్ధాన్ని గెలవడానికి మీ చేతిలో హార్డ్లీ ఒక 30 రోజులు ఉన్నాయండి. ఓకేనా? అంటే 35 డేస్ ఉన్నాయి. బట్ అటు ఇటుగా 5 డేస్ మనకు తెలియకుండానే అయిపోతాయి కాబట్టి ఒక 30 డేస్ మీ చేతిలో ఉన్నాయి. సో ఈ యుద్ధాన్ని మీరు మాత్రమే గెలవగలరు. ఓకేనా? ఆల్రెడీ మీరు ఒక యుద్ధ భూమిలో ఉన్నారు. దానిలో నుంచి మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా బయటికి రావాలి అంటే మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఇక్కడ యు ఆర్ గోయింగ్ టు ఫైట్ అలోన్. గుర్తుపెట్టుకోండి, నో బడీ ఈస్ గోన్ హెల్ప్ యూ. ఎగ్జామినేషన్లో కానివ్వండి, జీవితంలో కానివ్వండి, ఎవరు కూడా మనకి ఈ రోజుల్లో వచ్చి సపోర్ట్ చేసి పైకి లేపుదాం అనుకునే వాళ్ళు లేరండి. ఎవరికి వాళ్ళే ఓన్గా ఇండివిజువల్గా కష్టపడి పైకి రావాల్సిన రోజులు వచ్చినాయి. అంతేగాని ఎవరు కూడా, ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, ఎవ్వరు కూడా ఈ రోజుల్లో మనల్ని హెల్ప్ చేసే సిచ్యువేషన్స్లో లేరు. రైట్? సో ఈ గ్రూప్ 2లో మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఈ చివరి 30 రోజుల్లోనే చేయాలి. వన్స్ ఈ టైం మనకి దాటిపోయింది అనుకుంటే ఆ టైం అనేది అందరికీ తెలుసు, తిరిగి రాదు. సో అలాంటి తిరిగి రాదు అని తెలుసుకున్న సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు అనుకుంటే లైఫ్లో మీరు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. బికాస్ ఒక నోటిఫికేషన్ రాక 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే మీరే ఆలోచించండి. 2018లో డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషన్, మళ్ళీ ఇప్పుడు దాకా నోటిఫికేషన్ రాలేదు అనుకుంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎంత డిమాండ్ ఉందో మీరే అర్థం చేసుకోండి. లేదు నేను ప్రైవేట్ జాబ్స్లో హ్యాపీగా ఉంటాను అనుకుంటే ప్రైవేట్ జాబ్స్కి మనకి పెద్ద గ్యారంటీ లేదండి. వన్స్ మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క డామినేషన్ చూస్తున్నాము. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎంత రెసిషన్ ఉందో చూస్తున్నాము, ఎన్ని లే ఆఫ్స్ అవుతున్నాయో చూస్తున్నాము. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉన్న బయట ఉన్న టైంలో మనము గవర్నమెంట్ జాబ్ని నెగ్లెక్ట్ చేసుకుంటున్నాము అంటే అది చాలా కష్టం. అండ్ సరే పోనీ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందండి మనకి? 2023లో వచ్చింది. సో 2023 అరౌండ్ ఫెబ్ ఆ టైంలో వచ్చింది. 2023 మొత్తం అయిపోయింది, 2024 మొత్తం అయిపోయింది. అంటే మీ జీవితంలో ఒక 2 సంవత్సరాలు ఇప్పటికే మీరు గవర్నమెంట్ జాబ్ మీద స్పెండ్ చేశారు. ఈ 2 సంవత్సరాలు మీరు స్పెండ్ చేసిన టైంకి మీకు రిటర్న్స్ ఏమీ రావట్లేదు అనుకుంటే ఇక్కడ మీ టైం వేస్ట్ అవుతుంది, మీ మనీ వేస్ట్ అవుతుంది, అండ్ అలాగే మీ ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అవుతున్నాయి అన్నమాట. సో అలా వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే యూ మస్ట్ వర్క్ హార్డ్. ఈ 30 డేస్ మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి. మీలో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా పాజిటివ్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ 30 డేస్ మీరు ఏం చేయొచ్చు అనేది ఒకసారి మనం చూసుకుందాము. సో ఫస్ట్లీ మనకి ఇక్కడ డివైడ్ యువర్ డే ఈక్వల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న డేని మీరు ఈక్వల్గా డివైడ్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎలా డివైడ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అండి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లేసారు అనుకోండి, మార్నింగ్ మీరు ఒక 8 o'clockకి లేసారు అనుకుంటే మీరు 8 AM టు 1 PM వరకు ఏం చేయగలరు. తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ ఒక 2 hours రెస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 PM టు మళ్ళీ ఒక 11 PM వరకు అనుకుందాం. 11 PM వరకు మీరు ఏం చేయగలరు అనేది మీరు డివైడ్ చేసుకోండి. ఎందుకు డివైడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి మెయిన్స్లో. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఎందుకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నాను అంటే కొన్ని ఎగ్జామినేషన్స్లో మనకి ఏమవుతుంది అంటే మనకి బాగా వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ బాగా వచ్చిన సబ్జెక్ట్ మనకి ఎగ్జామ్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ సబ్జెక్ట్ చదివారు. అరే పాలిటీ చాలా ఈజీ, నేను ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళారు అనుకుందాం. అక్కడ ప్రిలిమ్స్లో ఆల్రెడీ మీరు చూశారు, స్టాండర్డ్స్ అన్ని కూడా యూపీఎస్సీ స్టాండర్డ్లో అడిగారు. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ అదే కాన్సెప్ట్ని కొద్దిగా తిక్కమక్క పెట్టేలాగా మనకి అటు ఇటు ట్విస్ట్ చేసి అడుగుతున్నారు. సో మీకు పాలిటీ బాగా వచ్చని వెళ్ళారు, పాలిటీ బాగా టఫ్ అడిగారు. బాగా అంటే యూపీఎస్సీ లెవెల్లో అడిగారు. అలాంటప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటండి? మీరు పాలిటీలో ఆన్సర్ చేయలేరు. కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే మీరు పై పైన చదువుకొని వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి మీరు పై పైన చదువుకొని వెళ్ళారు. ఆ స్టాట్స్ ఇవన్నీ కూడా బట్టి బట్టి వెళ్ళారు. ఈ 75 క్వశ్చన్స్లో మీరు ఒక 55 ఆన్సర్ చేయగలిగారు. అంటే మీరే ఎగ్జామ్లో షాక్ అయ్యారు. అరే 75 క్వశ్చన్లో 55 నేను ఆన్సర్ చేయగలిగాను, అసలు నేను సరిగ్గా ప్రిపేర్ కూడా అవ్వలేదు అనుకొని మీరు వెళ్ళారనుకోండి, ఇది కూడా జరిగే సిచ్యువేషన్ ఉంది. సో మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీకు అక్కడ 4 సబ్జెక్ట్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అంటే మీకు యావరేజ్ అనేది ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది అనమాట. మీరు ఏ ఒక్క సబ్జెక్ట్ మీరు నెగ్లెక్ట్ చేసినా కానీ అక్కడ మీరు భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం అనమాట. రైట్? సో అన్ని వాటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీలో ఉన్న ఒక 90,000+ స్టూడెంట్స్ అందరినీ కూడా ఎలిమినేట్ చేసి ఉన్న
900+ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిలో అంటే ఈ 900 పోస్టులకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ 90K నుంచి 900 వరకు రావాలి అనుకుంటే క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్వియస్లీ టఫ్గా అడగాలి. ఈజీగా అడిగితే అందరికీ ఆల్మోస్ట్ అటు ఇటుగా సేమ్ స్కోరే వస్తుంది. సో టఫ్ అడగాలంటే ఏం చేయాలండి? మీరు చదివిన కాన్సెప్ట్స్కి వాళ్ళు కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని అడగాలి. లేదా మీరు చదివిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ బాగా డెప్త్గా అడగాలి. మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా అడిగితేనే మీకు ఇక్కడ ఆ, ఈ 90K నుంచి 900 వరకు ఫిల్టర్ అవుతారు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న రీసెంట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ ప్రకారంగా స్టూడెంట్ అసలు కరెంట్ అఫైర్స్కి ఆ, అంటే అప్డేట్ చేసుకుంటున్నాడా లేదా అనేది చూస్తారు. మీకున్న 4 సబ్జెక్ట్స్లో హిస్టరీ సబ్జెక్ట్ ఒకటి పక్కన పెట్టేస్తే పాలిటీ అది కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకునేదే. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం లింక్ చేసుకొని చదవాలి. అండ్ ఎకానమీలో కూడా మనకి బడ్జెట్ సర్వే వేరియస్ పాలసీస్ వచ్చినాయి అండ్ స్కీమ్స్ ఏమైనా ఉన్న పాలసీస్ ఆర్ స్కీమ్స్ ఏదైనా చదువుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వైట్ పేపర్స్ అవి ఇవి మనకి రిలీజ్ అయినాయి అంటే ఏంటి కరెంట్ డేటా అనమాట. సో స్టాటిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టాటిక్తో పాటు కరెంట్ లింకింగ్ అనేది అది కూడా చాలా ఇంపార్టెంట్. మనం పాతకాలపు లెక్కలు చేస్తే ఇక్కడ వర్కౌట్ అవుదండి. నేను ఓన్లీ స్టాటిక్ చదువుకొని వెళ్తాను అనుకుంటే అక్కడ కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కూడా అలానే స్టాటిక్ చదువుకొని వెళ్ళారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. ఒక 90,000 మెంబర్స్ అందరూ కూడా స్టాటిక్ చదువుకొని వెళ్ళారు. స్టాటిక్లో మీ అందరికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పేపర్లో 50-50 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారు అనుకుందాం. ఒక 100 మంది ఇక్కడ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా బ్యాకప్ జాబ్ కింద గ్రూప్ 2 ట్రై చేస్తూ ఉంటారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఏంటి ప్రతి సబ్జెక్ట్ కూడా కాంప్రహెన్సివ్గా చదివే అలవాటు ఉంటుంది. మంత్లీ మ్యాగజైన్స్ ఆర్ ఇయర్లీ మ్యాగజైన్స్ అన్ని కూడా ప్రాపర్గా చదువుకొని వెళ్ళారు అనుకుందాం. ఈ 100 మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లేదా ఒక 1000 మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి సబ్జెక్టు కూడా కరెంట్ అఫైర్ లింక్ చేసుకొని చదివే అలవాటు ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు మీ అందరికీ కూడా 90,000 మెంబర్స్ ఎవరైతే అప్లై చేశారో ఐ మీన్ మెయిన్స్ క్వాలిఫై అయ్యారో 50-50 మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం. వీళ్ళకి ప్రతి పేపర్లో ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా వేసుకుందాం. అంటే ఇక్కడ ఒక 20 మార్క్స్ మీ అందరికన్నా ఎక్స్ట్రా వస్తున్నాయి అనుకుంటే ఈ 20 మార్క్స్ మీకు ఇక్కడ గేమ్ చేంజర్, ఓకేనా. మీ ఎగ్జామినేషన్ యొక్క గేమ్ చేంజర్ ఏంటండి ఇక్కడ అంటే ఈ యొక్క 20 మార్క్స్. లేదా ప్రతి దాంట్లో 2 మార్క్సే అడిగారు కరెంట్ అఫైర్స్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 2 మార్క్స్ ఎక్కువ వచ్చినా కానీ వీళ్ళు మీకన్నా రేస్లో ముందుంటారు అండ్ మంచి పోస్ట్ వీళ్ళు కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెవర్ నెగ్లెక్ట్ కరెంట్ అఫైర్స్, ఓకే. నెక్స్ట్ చూడండి డోంట్ టేక్ టూ మచ్ ప్రెజర్. అందరూ కూడా ఏంటి ఇన్ని రోజులు టైం టైం వేస్ట్ చేసి లాస్ట్ మూమెంట్లో నేను చదివేద్దాం అనుకుంటే మీకు అకాడమిక్ ఎగ్జామ్స్ అనుకోండి అందరూ ఆ 1 డే బ్యాటింగ్లో లేదా నైట్ అవుట్ చేసి ఎగ్జామినేషన్ ఎలాగో క్లియర్ చేస్తారు మెయిన్గా బీటెక్ లేదా డిగ్రీ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే. బట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా చేస్తే చాలా కష్టం అండి. మీరు డే అంతా కూడా ఒక హ్యాబిట్స్ అన్ని మీరు అలవాటు చేసుకొని సడన్గా లాస్ట్ ఒక 1 మంత్లో మీరు టూ మచ్ ప్రెషర్ తీసుకున్నారనుకోండి మీ హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ మీరు ఎనీ డే ఎగ్జామినేషన్ ఉన్నా ఎగ్జామినేషన్ లేకపోయినా 8 hours ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. మీరు మెయింటైన్ చేస్తేనే మీరు హెల్తీగా ఉంటారు. దీంతో పాటుగా ఫుడ్ కూడా మీరు ప్రాపర్ ఫుడ్ తీసుకుంటేనే హెల్తీగా ఉంటారు. కొంతమంది చదువు చేష్టలో పడి ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తారు, ప్రాపర్గా వాటర్ తీసుకోరు, సో దట్ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. లేదా టూ మచ్ ప్రెషర్ తీసేసుకోవడం వల్ల మీకు బ్రెయిన్ అనేది బాగా స్ట్రెయిన్ అవుతుంది అండ్ మీరు రీటైన్ చేసుకోలేరు. మళ్ళీ మీరు అనుకుంటారు నేను బాగా చదివేశాను అనుకుంటారు, బట్ ఎగ్జామినేషన్లో వన్స్ యూ స్టార్ట్ టు రీకాల్ ఆ సబ్జెక్ట్ని మీకు అది గుర్తురాదు. ఎందుకంటే ఆ బ్రెయిన్కి ఆ కెపాసిటీ లేదు. మీరు ఏ టైంలో పడితే ఆ టైంలో ప్రెషర్ పెట్టేసి నాకు గుర్తు తెచ్చుకోవాలి అనుకుంటే గుర్తుండదు. బ్రెయిన్కి కూడా రెస్ట్ ఇవ్వాలి కదండి. ఒక 8 hours స్లీప్ ఉందనుకోండి దెన్ ఇట్ కెన్ రీటైన్ ద సబ్జెక్ట్ అనమాట, రైట్. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ ఇన్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళు సింపుల్గా ఏం చెప్పారంటే ఐదర్ మనకి ఎగ్జామ్ ఆఫ్లైన్ ఉంటుంది లేదా ఆన్లైన్ ఉంటుంది. లాస్ట్ ఎగ్జామినేషన్ అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టారనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ లేదా మనకి చిన్న చిన్న టౌన్స్లో ఉన్న వాళ్ళు లేదా ఆ, ఎవరికైతే ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ యూజ్ చేయడం రాదు అనుకునే వాళ్ళు ఉన్నారు అనుకుందాం, కొంతమంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, తప్పులేదు. అలాంటి వాళ్ళు సడన్గా ఎగ్జామినేషన్కి వెళ్ళి అరే నేను ఆన్లైన్ ఎగ్జామ్ నాకు అసలు యూజ్ చేయడం రావట్లేదు అనుకుంటే అక్కడ మీరు ఇబ్బంది పడతారు. సో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుంది అక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీకు అక్కడ ఏదైనా క్వశ్చన్ రాకపోతే మార్క్ యాస్ రెడ్ అని పెట్టుకోవచ్చు లేదా
ప్రతి క్వశ్చన్ కూడా మీరు అక్కడ టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అది క్లిక్ చేయాలి. కొంతమంది లేదు నేను ఆల్రెడీ బబుల్ చేశాను బట్ అది తీసుకోలేదు అనుకుంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్ అనమాట. సో వీటికి మీరు అలవాటు పడాలి అనుకుంటే మీరు ఇప్పుడే ఆన్లైన్ ఎగ్జామ్స్కి అలవాటు పడండి ఈ 30 డేస్లోనే. అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కూడా అలవాటు అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్లో మనకి ఎక్కడ కండక్ట్ చేయలేదు అని అనుకుందాం. మనం ఏం చేయొచ్చు, ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్లో మీరు ఎగ్జామ్ స్టార్ట్ నొక్కేసి మనకి బయట జిరాక్స్ షాప్లో ఈ ఓఎంఆర్స్ దొరుకుతూ ఉంటాయి. 1 రూపీ ఆర్ టూ రూపీస్ పెడితే మనకి జిరాక్స్ ఇస్తారు. ఓకేనా, ఆ జిరాక్స్ తీసుకొని అదే ఎగ్జామినేషన్ మీరు ఆఫ్లైన్లో బబుల్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎంత టైం వేరియేషన్ వస్తుందో మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్ అనే మనకు ఒక ఇడియం ఉంటుంది అనమాట. అంటే ఏ పనినైనా మనకి ఎక్కువ మంది వచ్చి చేస్తూ ఉన్నారు అనుకోండి, అది ఆ పని అంత ప్రాపర్గా అవ్వదన్నమాట, అది నాశనం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కర్రీ వండుతున్నాము, ఓ మీరు మీరు ఒక్కళ్ళే ఉంటే చాలా ఫోకస్డ్గా ఆ కర్రీని చేస్తే అది మంచిగా వస్తుంది. ఓ 4 5 ఫ్రెండ్స్ వచ్చి వీడికి తెలియకుండా వాడికి తెలియకుండా ఇంకొకటి ఉప్పు వేసే లేదా కారం ఎక్కువ వేసి వెళ్ళారనుకోండి, ఆ కర్రీ పాడైపోతుంది. అలాగే ఇప్పుడున్న మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిపరేషన్ ఇలానే కంటిన్యూ చేసుకొని ఉన్న సోర్సెస్నే మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. కానీ మీరు ఇక్కడ కొత్త పుస్తకాలకి వెళ్తే కనుక మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఒక బుక్ బాగా అలవాటు అయిపోతుందండి. మీరు చదువుతూ ఉంటే కొంతమంది స్టూడెంట్ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ ఆ బుక్ లెఫ్ట్ సైడ్లో టాప్లో ఉంటుంది నాకు గుర్తుంది అంటాడు, లేదా ఆ బుక్ రైట్ సైడ్లో కింద ఎక్కడ ఉంటుంది నేను చదివాను అంటాడు. అంటే ఒక బుక్ ఒక స్టూడెంట్ చదువుతున్నాడు అనుకుంటే ఆ బుక్లో ఎక్కడ ఏ మ్యాటర్ ఉందనేది ఒక స్టూడెంట్కి అర్థమవుతుంది. మీరు అదే టాపిక్ మళ్ళీ కొత్త బుక్లో చదివారనుకోండి, అక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఇవ్వచ్చు. సో ఇలా కొత్త కొత్త పుస్తకాలకు వెళ్ళడం వల్ల మీ ఉన్న నాలెడ్జ్ని కోల్పోతూ ఉంటారు. సో నెవర్ గో ఫర్ న్యూ బుక్స్. లాస్ట్ మూమెంట్లో ఉన్న బుక్స్నే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి, బట్ నెవర్ గో ఫర్ న్యూ బుక్స్. రైట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్. మనకి ఈ టైంలో ఈవెన్ మనకున్న బెస్ట్ ఫ్రెండ్స్ కానీ లేదా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ లేదా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అందరూ కూడా మిమ్మల్ని చెడగొట్టడానికి చూస్తారు. ఎందుకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, ఏదో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తారు. ఓకేనా, అరే అటు వెళ్దాం, ఒక 3 డేస్ ట్రిప్ లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదో ఒకటి పెట్టుకుంటారు కావాలని చెప్పి మీ టైం వేస్ట్ చేద్దామని చెప్పేసి. లేదా మీకు నెగిటివ్ మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు, అవన్నీ మనకి ఎగ్జామ్స్ అన్నీ మనతో అయ్యే పనులు కాదు, లేదా లైట్ తీసుకో, మనకి ఈ జాబ్లో మంచి ఆపర్చునిటీ ఉంది లేదా అక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది అని ఏదో ఒక మాయ మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా దూరంగా ఉండండి. ఓకేనా, వీళ్ళందరూ కూడా మనకి జీవితంలో ఆ, ఉపయోగపడే వ్యక్తులు ఎవరు కూడా కాదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీ బెస్ట్ ఫ్రెండే ఉన్నాడు. మీ బెస్ట్ ఫ్రెండ్ రోజుకి ఒక ఏదైనా బిజినెస్ పెట్టాడు, రోజుకి ఒక 10,000 సంపాదిస్తున్నాడు. ఆ 10,000 సంపాదిస్తున్నాడు అంటే అది ఎవరికి గొప్ప అండి? అతనికి గొప్ప. మీరు చెప్పుకోగలరు, అరే మా ఫ్రెండ్ రోజుకి 10,000 రూపాయలు సంపాదిస్తున్నాడు రా బిజినెస్ పెట్టు అంటే. ఈ 10,000 రూపాయల్లో మీకు రోజుకి ఒక 1,000 రూపాయలు లేదా ఎప్పుడైనా మీరు 10,000 అడిగి అరే నేను మళ్ళీ ఇవ్వను రా అనుకుంటే అలా అలా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే ఎవరు లేరండి. 10,000 ఇచ్చాడంటే మళ్ళీ అడుగుతాడు, లేదా ఒక లక్ష రూపాయలు ఇచ్చారంటే ఆబ్వియస్లీ మళ్ళీ అడుగుతారు. అంటే ఇది ఇతనికి గొప్ప. సో మీకు గొప్ప ఏంటి? మీ మీ జాబే మీకు గొప్ప. మీ ఫ్రెండ్ని మీ గురించి చెప్పుకోవాలి, అరే మా ఫ్రెండ్ గ్రూప్ 2 జాబ్ క్రాక్ చేశాడు రా అని చెప్పేసి. ఓకేనా, సో ఒకటే అండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఈ 30 డేస్ మీరు చేయాల్సిన హార్డ్ వర్క్ అంతా కూడా చేయండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పాను కాబట్టి మీరు ఓన్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వగలరు అనుకుంటే ప్రిపేర్ అవ్వండి. లేదనుకుంటే మనము 2024 జాన్ నుంచి డిసెంబర్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ అనేది తీసుకురావడం జరిగిందండి మన స్టూడెంట్స్ కోసం. సో సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ మనకి జాన్ 24 నుంచి డిసెంబర్ 24 వరకు పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ యాప్లో అప్లోడ్ అయిపోయినాయి. విత్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. ప్రైస్ ఆఫ్ 999 రూపీస్. లేదు మాకు ఏదన్నా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మాకు లేటెస్ట్ అప్డేట్స్తో బడ్జెట్ సర్వే అవన్నీ కూడా లింక్ చేసుకొని చెప్పాలి అనుకుంటే మీకు ఎకానమీ క్విక్ రివిజన్ ఉంది, లేదా పాలిటీ క్విక్ రివిజన్ ఉంది, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేశాము. అలాంగ్ విత్ మనకి రీసెంట్గా అంటే ఇవాళ నుంచి గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాము. ఎవరన్నా రీసెంట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పోయి లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పోయిందో మీకు అది మంచి ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే మనం మన గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. అంటే గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటే యు ఆర్ గెటింగ్ గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ ఫర్ ఫ్రీ అనమాట. రైట్. సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఎప్పుడు కూడా కోచింగ్కి నేను ఎప్పుడు ఇవ్వనండి. మన దగ్గర జాయిన్ అవ్వండి ఇమీడియట్గా అని నేను ఎప్పుడు చెప్పను. మీకు పొటెన్షియల్ ఉంది, మీరు ప్రిపేర్ అవ్వగలరు అనుకుంటే మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఇబ్బంది అవుతుంది అనుకునే టైంలోనే
మీరు కోచింగ్కి రావాలి. లేదు నేను ఓన్గా ప్రిపేర్ అవ్వడం కష్టం అవుతుంది అనుకుంటే ఎవరైనా మెంటర్ సహాయం తీసుకోండి. ఆ మెంటర్ మీకు బాగా హెల్ప్ చేస్తున్నాను అనుకుంటే అతని మాట విని ప్రిపేర్ అవ్వండి. అసలు నాకు ఏ నాలెడ్జ్ లేదు, నాకు ఒక గోల్ ఓరియంటెడ్గా వెళ్ళాలి, నాకు డైలీ వీడియోస్ నేను టార్గెట్ పెట్టుకొని చూడాలి అని ఇలా అనుకునే వాళ్ళకి మాత్రమే కోచింగ్ సజెస్ట్ చేస్తాను. దెన్ యు ఆర్ వెల్కమ్ టు అవర్ విఐపి ఐఎస్ అకాడమీ. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.